హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు వెజిటబుల్ కిచిడి. వెజిటబుల్స్ అన్నీ వేసి నాకు దొరికిన వెజిటబుల్స్తో చక్కగా మెత్తగా కిచిడి అయితే చేసుకున్నామండి. దానికి పెరుగు అప్పడంతో తినడం. ఈ వెజిటబుల్ కిచిడీని మెత్తగా కావాలి అనుకున్నవారు అంత కిచిడి అయిపోయిన తర్వాత వేడి వేడి మరుగుతున్న నీళ్ళలో నీళ్లు పోసి చక్కగా మెత్తగా చేసుకుంటే చక్కగా అరుగుతుంది. ఈ పిల్లలకి చక్కగా మెత్తగా పెట్టచ్చు. వెజిటబుల్ కిచిడీని 1 పాట్ మీల్ అని కానీ కంప్లీట్ మీల్ అని కానీ అంటాం. ఎందుకంటారా, ఇది దీంట్లో మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్సు, ప్రోటీను మరియు విటమిన్సు, ఫైబరు అన్నీ కూడా ఒకే డిష్లో సమపాళల్లో దొరుకుతాయి. ఇలా కిచిడీ చేసుకొని తినడం వల్ల కూరలు, పప్పులు, పులుసులు ఇలా వెరైటీ చేసుకోక్కర్లేదు. అన్నీ కూడా చక్కగా ఒకేసారి మన కడుపులోకి ప్రోటీన్ ఫుడ్ లాగా వెళ్తుంది. మనకి ప్రోటీన్ అందుతుంది అన్నమాట. నేను నాకు కావాల్సిన నా ఇంట్లో దొరికిన అన్నీ కూడా వెజిటబుల్స్ తీసుకున్నాను. అలాగే బీన్స్, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చి బఠానీ, తర్వాత 3 రకాల పప్పులు తీసుకున్నానండి. అన్నీ హాఫ్ కప్పే. కందిపప్పు, పెసరపప్పు, మసూరు పప్పు, ఎర్రపప్పు అంటారు కదా, అది. ఇవన్నిటితో చక్కగా మేమైతే ఈ కిచిడి ఈ మసాలా పొడితో వేసుకొని చేసుకున్నాను. అన్ని కూరలు చక్కగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తా. దీనికి ఒక చిన్న మసాలా పొడి తయారు చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియం, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఇవి మనకు కావలసిన, మనం ఎంత కిచిడి చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు పొడి చేసుకున్నారనుకోండి, ఇంకా కావాలంటే అవసరానికి తర్వాత కూడా వాడుకోవచ్చు. దీన్ని ఆయిల్ లేకుండా చక్కగా పొడిగానే వేయించుకోండి. మంచి సువాసన వచ్చేటప్పుడు తీసి పక్కన పెట్టి మెత్తని పౌడర్ అయితే మనం ఆడుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మనం డబ్బాలో కానీ దాచిపెట్టుకున్నాం అనుకోండి, కూరల్లో వేసుకోవచ్చు, ఇలా కిచిడీలో వేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ మసాలా వాసన చిన్నగా లైట్గా, ఎక్కువ ఏమి వేయలేదండి, ఇలాగ తయారైపోతుంది. దీన్ని ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 రకాల పప్పులు తీసుకోండి. 3 రకాల పప్పులు తీసుకొని, నేనైతే ఇప్పుడు వేయించట్లేదండి, ఎందుకంటే కూరలతోనే ఇవి పప్పు అంతా వేగుతుంది కాబట్టి శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు పప్పు నానబెట్టాను. అలాగ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఆ బియ్యాన్ని కూడా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను. సంపూర్ణ ప్రోటీన్ ఎందుకంటున్నానంటే పప్పులో ఉండే అమినో యాసిడ్స్ బియ్యంతో కలిసినప్పుడు అది కంప్లీట్ ప్రోటీన్గా మారుతుందండి. ఇది కండరాల బలానికి చాలా అవసరం. కుక్కర్ పెట్టుకొని నేను ఒక 5-6 చెంచాలు నెయ్యి, అలాగే 3-4 చెంచాలు నూనె కలిపి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ అలాగ వేసుకొని అవి బాగా చక్కగా సువాసన వచ్చేదాకా మనం వేయించుకోవాలి. జీడిపప్పు వేసుకున్నానండి. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబరు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు ఫీలింగ్ వచ్చి తక్కువ క్యాలరీలు ఉండడం, ఎక్కువ పోషకాలు అయితే అందిస్తుంది. నేను ఇందులో క్యారెట్, బీన్స్, బఠానీలు వంటి కూరగాయలు చేర్చడం వల్ల మనకు ఏ విటమిను, సి విటమిను, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మసాలా ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇన్ని వేసుకొని మంచి సువాసన వచ్చేదాకా, అంటే ఉల్లిపాయలు ఎర్రగా చక్కగా వేగాలి. ఇలా వేగిన తర్వాత నేను అల్లం చక్కగా పేస్ట్ చేసుకొని అది వేసానండి, మంచి రుచి యాడ్ అవ్వడానికి. చపాతీలు తినడం ఇష్టం లేని వాళ్ళు, అలాగే గ్లూటెన్ ఫ్రీ గోధుమలు పడని వారికి ఇలాగ ఈ కిచిడి ఒక అద్భుతమైన పోషక ఆహారంగా పనికొస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ అన్ని రకాల కూరలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. మీరు కూరగాయ ముక్కలు వేసుకుంటే మనకి చాలా ప్రోటీన్ అందుతుంది. ఆయుర్వేదం ప్రకారం మనకి ఈ కిచిడి శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగించి ఎనర్జీ పెంచడానికైతే సహాయపడుతుంది. మన శరీరాన్ని డీటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉప్పు తగినంత అండి, 2 చెంచాలు అయితే ఇప్పుడు వేసాను. కూరగాయ ముక్కలు అన్నిటితో కలిసేటట్టు. తర్వాత ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. లేదు అంటే ఇంత శ్రమ వృధా అయిపోతుంది. ఉప్పు ఎక్కువైపోతే ఎవ్వరూ తినడానికి రారు. ఇప్పుడు కొత్తిమీర చక్కగా తరిగి వేసుకోండి. వేసుకొని బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనం కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గడం వల్ల కూరగాయలన్నీ చక్కగా మెత్తబడి మంచి రుచి అయితే యాడ్ అవుతాయి. నేను చాలాసార్లు ఈ యొక్క కిచిడీలో మూత పెట్టే మగ్గించాను. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన 3 రకాల పప్పులు ఇందులో వేసుకోవాలండి. అరగంట నానింది కాబట్టి చక్కగా పప్పు మెత్తగా ఉడకడానికైతే మనం ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూరగాయ ముక్కలతో చక్కగా కలిపి, అలాగే అరగంట నానబెట్టిన బియ్యం అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ మనం రోజు తిన్న బియ్యాన్నే వాడానండి, ఇంకా పులావ్ బియ్యాలు ఏవి వాడలేదు.
చక్కగా మన ఇంట్లో ఉన్న బియ్యంతోనే నేను ఈరోజు కిచిడి అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలవడానికి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మూత తీసి మనం మసాలా పొడి కొట్టుకున్నాం కదా, ఒక్క చెంచా అయితే చాలండి. మంచి సువాసనతో కిచిడి అయితే మనకి రెడీ అవుతుంది. ఇలాగ నెయ్యి వేసుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే రుచి పెరగడమే కాదండి, అందులో ఉన్న పోషకాలు కూడా మన శరీరానికి చక్కగా అందుతాయి. ఇప్పుడు ఈ మూత పెట్టిన తర్వాత మనం 1:2.5 రేషియోలో నేను నీళ్ళు అయితే పోసుకున్నాను. అంటే ఏంటంటే 1 గ్లాసు బియ్యానికి 2.5 నీళ్ళు, అందువలన 1:2.5 అంటే నాకు 5 గ్లాసుల నీళ్లు పట్టిందండి. అంతా శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు శుభ్రంగా ఉప్పు చూసుకోండి. ఉప్పు సరి చేసుకొని కరివేపాకు ఫ్రెష్ది వేసుకొని అలాగ చక్కగా మూత పెట్టి 2 విజిల్స్ హైలోను 1 విజిల్ సిమ్లోను తీసుకొని స్టవ్ ఆపేసేయండి. ఈ కిచిడీకి సైడ్గా నేను అప్పడాలు అయితే వేయించానండి పిల్లలకి, మా వారికి. అలాగే చక్కగా గట్టిగా తోడుకున్న పెరుగును తీసి చక్కగా కప్పులో ఇస్తే ఆ రోజుకి మా ఫుల్ మీల్ అయితే చక్కగా ఈ కిచిడి వెజిటబుల్ కిచిడీతో తిండారు. చూసారా ఎంత బాగా తయారైపోయిందో కిచిడి, వేడి వేడిగా. ఆహా, నేతి వాసనతో రకరకాలవన్నీ కలిసాయి. మసాలా వాసన, మసాలా కూడా చాలా తక్కువ అండి. ఎంత బాగుందో. ఇలాగ కావాలి అనుకుంటే ఇలా తినచ్చు, లేదు అంటే వేడివేడి నీళ్లు, చల్లనీళ్ళు పోయకండి, వేడివేడి నీళ్లు ఇందులో పోసి కొంచెం మెత్తం చేస్తే పిల్లలు ఈజీగా చెంచాతో తింటారు. తొందరగా వాళ్ళకి అరుగుదల అయితే ఉంటుంది. అయితే మేము ఇలా కిచిడీ చేసిన తర్వాత పిల్లలు కారం ఎక్కువ తినరు కదండి, అందువల్ల ఏం చేసామంటే దాంట్లో పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి మా వారికి కారం సరిపోదు. దానికి ఏంటంటే పిల్లలకి వేరే తీసేసామండి. ఎందుకు, వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఉండడానికి చక్కగా బాక్స్లో, హాట్ బాక్స్లో అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మిగిలిన దాంట్లో మావారు తినాలి కాబట్టి మేము, మావారి కారాలు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నెయ్యి చక్కగా పెట్టుకోండి. నెయ్యిలో 1 స్పూన్ చక్కటి బాగా కారం ఉన్న కారం అయితే వేసుకొని దాన్ని పొంగుతూ ఉండాలి. అప్పుడు కరివేపాకు కావాలంటే అప్పుడు వేసుకోండి, లేదు అంటే చిన్న మసాలా పొడి కొంచెం పైన వాసనకి వేసుకోండి. ఇలాగ కారం నేతిలో పొంగినప్పుడు పొంగుతూ ఉండగా చక్కగా తీసి ఇప్పుడు మనం ఆ కిచిడీలో అయితే కలుపుకోవాలి. ఆ పొంగిన ఆ వాసన ఎంత బాగుంటుందంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. నేతిలో కారం పొంగిన వాసన భలే ఉంటుంది. ఇది పైన కిచిడీలో పోసుకొని పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి. ఇలాగ కలిపిన ఈ కిచిడీకి గట్టిగా తోడుకున్న పెరుగుని చక్కగా కప్పులో పెట్టి ఇస్తే ఎవరు తినరండి, ఎంతో ఇష్టంగా. ఆ రోజుకి ఆ మీల్ అయితే సరిపోతుంది. కడుపు తేలికగా ఉంటుంది, చక్కగా అరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా అందరూ కూడా మిక్స్డ్ వెజ్ మసాలా కిచిడీ రెడీ చేసుకొని పెరుగు అప్పడంతో తిన్నారనుకోండి, ఆహా ఏమి మజా అంటారు. ఇదండి శ్రీనివాసన్ నుంచి ఈరోజు మసాలా కిచిడి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను. నాకు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే హై బటన్ని క్లిక్ చేయండి. అందరూ మెచ్చే వెజిటబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఈ కిచిడి తినడానికి మేమైతే రెడీ. మరి మీరు రండి, మాతో పాటు మీరు కూడా కిచిడి ఆరగించడానికి ఒద్దిరిగాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు, మీ పార్థ.